కోరుతున్నా, ఇది మనందరి ఎన్నికలు. గెలవాల్సింది పార్టీలు కాదు, అభ్యర్థులు కాదు, రాష్ట్రం గెలవాలి, తెలుగు జాతి గెలవాలి. అందుకే నేను వినూత్నంగా మీ అందరి అభిప్రాయాలు తీసుకుంటా. అందరి అభిప్రాయాలు తీసుకొని సరైన అభ్యర్థిని నేను ఎంపిక చేసే బాధ్యత తీసుకుంటా. టెక్నాలజీ కూడా వచ్చింది, వేరియస్ టెక్నాలజీస్ ఉన్నాయి, అవి కూడా ఉపయోగించి నేను తప్పు చేయను, నాకు సహకరించండి. నేను చేయాలనుకునేది ఈ రాష్ట్రం కోసం ఎన్ని మార్గాలుంటే అన్ని మార్గాలు పెడతా. ప్రజాభిప్రాయం తీసుకోవడానికి ఎన్ని మార్గాలుంటే అన్ని మార్గాలు పెడతా. నీకు కూడా నేను చేసిన మార్గం చూసిన తర్వాత అర్థమవుతుంది. నేను ముందు చెప్పను, ముందే చెప్పానుకో నువ్వు ప్రిపేర్ అవుతూ ఉంటావు. ఆ విండో కూడా ఎక్కువ ఉండదు. అనౌన్స్ చేస్తాం ఎంత వీలైతే. ఇప్పుడు పొత్తులు ఉన్నాయి, అది కూడా ఒక పక్క సీట్ల అడ్జస్ట్మెంట్ అవన్నీ చేసుకోవాలి. రెండోది క్యాండిడేట్ల అభ్యర్థులు ఎంపిక చేసుకోవాలి. ముందు మారిగా ఉండదు, రైట్ టైంలో కొంత అర్లీగానే చేస్తాం. ఈ నూతన విధానం కూడా నేను ఎవరికి చెప్పను, ఎక్కువ విండో కూడా ఇవ్వను. నాకు తప్ప ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉండదు. ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ పెడితే లేనిపోయిన అపోహలు వస్తాయి. అవన్నీ పెట్టుకొని ఎవరెవరిని ఏ విధంగా రైట్ ప్లేస్లో పెట్టాలో పెడుతూనే అందరినీ కన్విన్స్ చేసి రాబోయే ఎన్నికల్లో ఒకటే మళ్ళీ కొడుతున్న మా పార్టీ వాళ్ళకి కానీ బయట వాళ్ళకి కానీ ఈ ఎన్నికలు మాత్రం చాలా హిస్టారికల్ ఎన్నికలుగా మిగిలిపోతాయి. అది గుర్తుపెట్టుకోవాలి. అవసరమైతే ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రం కోసం త్యాగం చేయాలి. రాజకీయ నాయకులే కాకుండా, రాజకీయ కార్యకర్తలే కాకుండా ప్రజలు కూడా త్యాగం చేసే పరిస్థితికి రావాలి. అప్రమత్తంగా ఉండి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఎన్ని మార్గాలుంటే అన్ని మార్గాలు పెడతా. ప్రజాభిప్రాయం తీసుకోవడానికి ఎన్ని మార్గాలుంటే అన్ని మార్గాలు పెడతా. నీకు కూడా నేను చేసిన మార్గం చూసిన తర్వాత అర్థమవుతుంది. నేను ముందు చెప్పను, ముందే చెప్పానుకో నువ్వు ప్రిపేర్ అవుతూ ఉంటావు. ఆ విండో కూడా ఎక్కువ ఉండదు. అనౌన్స్ చేస్తాం ఎంత వీలైతే. ఇప్పుడు పొత్తులు ఉన్నాయి, అది కూడా ఒక పక్క సీట్ల అడ్జస్ట్మెంట్ అవన్నీ చేసుకోవాలి. రెండోది క్యాండిడేట్ల అభ్యర్థులు ఎంపిక చేసుకోవాలి. ముందు మారిగా ఉండదు, రైట్ టైంలో కొంత అర్లీగానే చేస్తాం.